ఉన్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. ఏంటే అదే లేదు మాయ, పొరపాటున చేయి తేలితే దాన్ని కూడా రాదాంతం చేస్తుంది. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. రండి బియ్యారావు గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ చెనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు, పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు వచ్చాక కొట్టేస్తాలే. Corpus spongiosum. This is corpus spongiosum. ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే, ఇదే నిర్వచనం కాదు. రమ్య, why are you laughing? Get up. చెప్పు, ఏంటిది? మగతనం మేడం. మగతనం. సిట్ సిట్. జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్. ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం. అతని పక్కనుంటే చాలు, ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు, అది మగతనం. అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు, అతని శరీర నిర్మాణ అణువులోనూ ఉంటుంది. అది చూడగలగాలి. No one can handle erections lifelong, but emotions can be handled lifelong. తలింపు చూడ బస్ వస్తుందో లేదో. వచ్చేస్తలేరా? దానికి ఏమన్నా మనం గీరు ఉందేటి పైనుంచి పోవడానికి? యారా మన మా కుర్రోడు మీ ఊరు వస్తే ఒక్కళ్ళే చేసి కొట్టేవంట. చెప్పలేదు మీ వాడు పుట్టింది కూడా ఒక్కడే అని. భలే చెప్పారా? అయినా వాళ్ళ కోసైతే ఊరుకుంటారేటి? వాళ్ళ కోసెత్తేనే మీదకి వచ్చేసావంటే ఊరే పీకెత్తే ఏం చేస్తారా? ఇంకొక మాట ఎక్కువ మాడితే ఒక్కొక్కడికి అద్దాలు పలిపడి చెప్తున్నాను. ఏయ్, మా ఊడికి భూతి రక్క, మీకు భూతి అర్థం కాలేదేమో. చూసావా ఇడు పొగరు? పొగరులో గాచరా పలకలు రాదు, ఆడి పొగరేట్రా. గాలి సాగు తీస్తే భయపడ్డావేంట్రా నీ అబ్బా? రండ్రా చూసుకుందాం. ఏయ్ చూడు చూడు, అక్కడేదో గొడవ జరుగుతుంది. వీడేంటి ఇంత కోపంగా ఉన్నాడు? త్వరగా ముసలుడైపోతాడు. ఇదేంటి బేగం బస్సులో ఉంది? ఏ బేబమ్మా రా. ఏ బేబమ్మా, ట్రాఫిక్ ఆగిపోయింది కదా, నా బండి మీద పోదా? నీకే చెప్తున్నానుగా, రా రా వెళ్దాం. రమ్మని చెప్తున్నాను కదా. ఇది
చూసేస్తుందిరా బీవమ్మ చూసేసింది. వీడు ముసలోడు అవ్వకూడదే. ఒరే బీవమ్మ చూస్తుందిరా చూస్తుందిరా ఇది మాదిలో చూస్తుంది. కార్పస్ స్పాంజియోసమ్. నన్ను పిలిచేస్తుంది. నేను ఆ మాట చెప్తున్నాను ఇందాక నుంచి. చూసేసింది. ఏట్రో నీ చెయ్యి తిని సిరాకడేటుడివి ఏకంగా కాలే వేసేసావు. ఏం లేదు పడుకోనన్నా. ఏటైందిరా? ఏం లేదు నాన్న. ఆ మాయపట్నంతో కూడా ఎందుకురా? వాడు నన్నంటే ఊరుకునే వాడు నాన్న. వాడు నిన్నన్నాడు నాన్న. ఇంట్లో ఆడోళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు. అమ్మే చెప్పిందనుకోరా, మనం గొడవకెళ్ళకరా. నాన్న అమ్మని మొదటిసారి ఎప్పుడు చూసా నాన్న. చూసేదే ఉందిరా. పెళ్ళన్నారు, తీసుకెళ్లారు, ఓ గుడిసెలో కూర్చోబెట్టారు, ఓ పిల్లని తీసుకొచ్చారు. మీ తాతేమో నాకు సొంత వల్లేదని పిల్లని ఇవ్వడానికి ఒప్పుకోలేదురా. నేను మా అమ్మ తిరిగొస్తుంటే ఆ పిల్ల కాపు కాసి నా ఏపు అది మాదిరిలా చూసిందిరా. అంతే. అప్పు చేసి వాళ్ళ కొనేసి మీ అమ్మ మెళ్ళు తాళి కట్టేశా. అంటే అదో మా ఆదిలో సుత్తే తాళి కట్టేలా నాన్న. రే నీ పొద్దునే ఆటకెళ్ళాలి గాని నువ్వు తొంగరా. నాన్న నాన్న అమ్మదో మా ఆదిలో చూసిందా నాన్న నిన్ను? నిజంగానే అదో మాదిరిలా చూసిందిరా. తొంగోరా. నాన్న నాన్నోయ్ అరే నీకు దండం రోయ్. అదో మా ఆదిలోనే చూసిందా నాన్న నిన్ను? అయ్య బాబోయ్ నీకు దండం పెడతారు బాబు. నిజంగానే అదో మాదిరిలా చూసిందా? అదే 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 నేను పొద్దునే ఆటకెళ్ళాలి. చూసిందా? అయ్యో ఈ నెల కూడా రేషన్ తీసుకోకపోతే మాడదంతా కూడా అయిపోద్ది. చక్రం అన్ని రెండు రెండు గైలు ఎక్కువేరా. రండి. ఏమండి ఏమండి మిమ్మల్ని ఎలా వేరే ఏంటండి లైన్ లో ఇంతమంది ఉంటే కనిపించట్లేదా? వచ్చి లైన్ లో నుంచండి. ఏంట్రా గొంతులెగుతుంది? గోవింద్ గారితో తగువెందుకులే ఆసి. నేనేమంటున్నాను? వచ్చి లైన్ లో నుంచోమంటున్నాను. ఏంట్రా లేలో నిలబడింది? ఇటీ. ఆ, ఇటీ. గోవిందు వెళ్ళి ముందు లైన్ లో నిలబడు. ఏ తాలింపు నేను రేంషా పడాలి పనుండి లైన్ లో నిలబడమని. మళ్ళీ అదో మాదిలో చూసేసి మీసాలు తిప్పేసిందిరా బేవమ్మా. నీ మూమెంట్ మామూలు లేదు రోయ్. డ్రైవర్ గారు కూడా తీస్తున్నారా? చూసాడంటావా? లేకపోతే ఎందుకు ఆపుతాడు? అయ్యి బాబు ఈ మూమెంట్ తిడగొట్టేస్తుంది. నువ్వు నాకు తెలియదు, నేను పోసేసుకుంటాను. ఏం కాదులే నేను చూసుకుంటాను. మిమ్మల్ని ఎవరురా మీది? డ్రైవర్ గారు నాకేం తెలియదు, పోసుకోవడానికి ఎక్కానంతే. వాడా? ఏ ఓ పాడుకుర్రాలా మీరు? ఏం లేదురా, బస్ రీపర్ వచ్చి ఆగిపోయింది. బేబమ్మ గారికేమో ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆటోలు కూడా ఏం రావట్లేదు. కాస్త మీరు కాలేజ్ లో దింపండి రా. ఈ పట్టాపలా మాకు అది కాదురా బాబు, కొంచెం వస్తున్నాను బేబమ్మ. మనకు తెలిసిన కుర్రోళ్ళు ఉంటే సాయం అడిగానమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే. ఎవరో తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి. ఆ రాయి ఎవరంటే నన్ను నేను చూపనా చూపనా. ఇష్క్ సిఫాయా
ఇదో ఇదేమైనా స్కూటీ అనుకుంటున్నావా? నువ్వే తీ.